ఆకస్మికంగా అభివృద్ధిలోకి రావాలి, ఆకస్మికంగా కలిసి రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఒక్కొక్క లగ్నాన్ని బట్టి, ఒక్కొక్క రాశిని బట్టి ముఖ్యంగా లగ్నం తీసుకోవాలి. అష్టమ స్థానాధిపతి, ఉదాహరణకి మనం ఇప్పుడు మేషలగ్నం తీసుకుందాం. మేషలగ్నం తీసుకుంటే లగ్న అష్టమాధిపతి కుజుడవుతాడు. మనకి చూడండి, అదృష్టము అంటారు చూసారా, అదృష్టం కలిసి రావడం అండి అది అంటూ ఉంటారు. ఈ అదృష్టం అనేటువంటిది అష్టమ భావంతో కూడా సంబంధం ఉంటుందండి. అంటే కనబడనటువంటిది. ఈ కనబడనటువంటిది ఏది ఉంది మనకి శాస్త్రంలో అంటే అష్టమ స్థానం. ఈ కనబడనటువంటి అష్టమ స్థానం ఏదైతే ఉందో అది విత్డ్రాల్ చేసుకోవడం అనమాట. ఆ రకంగా మీ యొక్క మేషలగ్నానికి అష్టమాధిపతి శుభుడు అవుతాడు. అయితే ప్రతి లగ్నానికి అష్టమాధిపతి శుభుడు అవ్వాలని రూల్ లేదు. కొన్నిసార్లు పాపులు కూడా అవుతారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీ లగ్నానికి అంటే మేషలగ్నానికి లగ్న అష్టమాధిపతి కుజుడై మీకు అది బాగా యాక్టివ్ అవ్వాలి, లక్ కలిసి రావాలి అంటే ఏం చేయాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేయాలి, ఏ రూపంలో మీకు లక్ కలిసి వస్తుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ లగ్నాధిపతి అష్టమాధిపతి కుజుడయ్యాడు, ప్లస్ లాభాధిపతి శని అవుతాడు. అంటే అదృష్టము అనేటువంటిది మిమ్మల్ని వరించాలి అంటే లాభం కూడా కనెక్ట్ అవ్వాలి. అక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా లాభ సంబంధం బాగుంది వాళ్ళ జన్మజాతకంలో అంటే కనుక వాళ్ళకి చాలా ఈజీగా, కొంతమంది లైఫ్స్ మనం చూస్తుంటాం చూడండి, చాలా సునాయాసంగా వెళ్ళిపోతుంటాయి. అయితే మీ యొక్క కుజుడు గనక పాపగ్రహాలతో పాపకత్తెరలో ఉన్నట్లయితే మీరు చేయాల్సినటువంటి పరిహార మార్గం ఏమిటి? మొదటిది, మీరు గోశాలకు వెళ్ళి గోవులకి కాస్త క్యారెట్స్, బెల్లము లాంటివి తినిపిస్తూ ఉండండి. రెండవది ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో సహజంగానే మేషలగ్నం అంటేనే కొంచెం ఆవేశం ఎక్కువగా ఉంటుంది, మనసు మాత్రం వెన్నపూసగా ఉంటుంది. అంటే చాలా మంచి మనసు ఉంటూ ఆవేశం ఉండేటువంటిది. ఎందుకంటే లగ్నాధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి, అగ్రెసివ్ కారకుడు అయ్యాడు కాబట్టి ఈ యొక్క ఫలితం అనేటువంటిది ఉంటుంది. మరి మీరు ఎప్పుడైతే మీ యొక్క అష్టమాధిపతి యొక్క స్థితి ఎలా ఉందో చూసుకొని మీరు నిత్యము సూర్య నమస్కారాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన గనక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. కానీ అదే అష్టమాధిపతి గనక పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆకస్మికంగా నష్టాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఆకస్మికంగా లాభాలు ఇచ్చేది, ఆకస్మికంగా నష్టాలు ఇచ్చేది మీకు కుజుడు అవుతాడు, మీ లగ్న అష్టమాధిపతి. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే, ఒకటి ఆవేశం పెంచుకోకూడదు, బీపీ లెవెల్స్ ఏమైనా ఉంటే ఆరోగ్యపరంగా ఈ యొక్క విషయాన్ని జాగ్రత్త పడాలి. మూడవది ఏంటంటే ఇక్కడ ఈ లగ్నాష్టమాధిపతి, అష్టమం అంటే అందులో ఆయుష్ కూడా ఉంటుంది. అందుకే చూడండి, అంత బాగా బతికాడంటే అంటే అదృష్టవంతుడు అంటే అంటూ ఉంటాం. తప్పింది, యాక్సిడెంట్ తప్పిందంటే అదృష్టవంతుడు అంటే అంటాం. ఎందుకు? అష్టమం ఈజ్ అదృష్టానికి సంబంధం ఉంటుంది. కాబట్టి అష్టమాధిపతి యాక్టివ్ అవ్వాలి అంటే మీకు అష్టమాధిపతి కుజుడు అవుతాడు. కాబట్టి కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము, ఇందాక నేను చెప్పినట్టుగా గోవులకి చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సూర్య భగవానుడి ఆరాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేటువంటిది మీ తలుపు తడుతుంది. ఇక్కడ ఒక్కొక్క లగ్నానికి అష్టమాధిపతి శుభుడైతే కొన్ని లగ్నాలకు అష్టమాధిపతి పాపవుతాడు. ముందుగా తీసుకుంటే కనుక మేషానికి శుభుడవుతాడు, కానీ వృషభానికి పాపవుతాడు. ఎందుకంటే లగ్నాధిపతి శుక్రుడైతే అష్టమాధిపతి గురువు. అంటే లగ్న అష్టమాధిపతులు వ్యతిరేక వాళ్ళైతే పాపులు అవుతారు, సింపుల్గా చెప్పాలంటే. ఈయనేమో శుక్రుడేమో మనకి దేవతలకి గురువేమో రాక్షసులకు గురువు శుక్రుడు, గురువేమో దేవతలకు గురువు. కాబట్టి అది వ్యతిరేక ఫలితాలు. మిథునానికి అష్టమాధిపతి శుభుడు అవుతాడు మళ్ళీ, ఎందుకంటే అష్టమ భాగ్యాధిపతి. దీన్ని ఎలాగ రిఫైన్ చేస్తాము అంటే, లగ్న పంచమ భాగ్యాధిపత్యం గనక వస్తే ఏ భావానికైనా వాళ్ళు శుభులు అవుతారు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. సో మిథునానికి అష్టమాధిపతి శుభుడు, కర్కాటకానికి పాపి, సింహానికి శుభుడు అవుతాడు, కన్యకి పాపి అవుతాడు. ఎందుకంటే కన్యా లగ్నానికి బుధుడు లగ్నాధిపతి అయితే అష్టమాధిపతి కుజుడు, తులా లగ్నానికి లగ్న అష్టమాధిపతి శుక్రుడు శుభుడే అవుతాడు. మరియు ఇక్కడ ఈ యొక్క వృశ్చిక లగ్నానికి పాప అవుతాడు, ఎందుకంటే కుజుడు బుధుడు అవుతాడు. కాబట్టి ధనుర్లగ్నానికి న్యూట్రల్గా ఉంటుంది, ధనులగ్నానికి మకర లగ్నానికి న్యూట్రల్. కాకపోతే పాపే ఇక్కడ కొంచెం. కాకపోతే రవిచంద్రుల విషయంలో పరాశర మహర్షులు వారు చెప్పినటువంటి అంశం ఏమిటంటే, అష్టమాధిపత్యం కనుక రవిచంద్రుడికి వస్తే కనుక వాటిని పాపులుగా తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే తల్లిదండ్రులుగా చెప్తుంటారు కాబట్టి రవిచంద్రులు.
అలాగే కుంభలగ్నానికి శుభుడవుతాడు అష్టమాధిపతి, ఎందుకంటే పంచమాధిపత్యం వచ్చింది కాబట్టి బుధుడికి. కుంభలగ్నాధిపతి శని, పంచమ అష్టమాధిపతి బుధుడయ్యాడు కాబట్టి. అదేవిధంగా మీన లగ్నానికి అష్టమాధిపతి పాపి అవుతాడు. మరి అష్టమాధిపతి పాపి అయితే అదృష్టం ఉండదా అని ఒక సందేహం కలుగుతుంది. అలా కాదు. అష్టమాధిపతి ఏ రాసుల్లో ఉన్నాడు, ఆయన మీ లగ్నానికి శుభుడైనా పాపైనా కూడా శుభత్వాన్ని అధికంగా పొందితే ఆయన శుభత్వాన్ని ఇస్తాడు. పాపత్వం వచ్చినప్పటికీ, ఆధిపత్యం పాపాధిపత్యం వచ్చినప్పటికీ శుభ సంబంధమైన సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఆయన శుభ ఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే ఆకస్మికంగా ఎదగడం అనేటువంటిది 12 లగ్నాల వాళ్ళకే ఉంటుంది. 12 లగ్నాల్లో మనం మేషం నుంచి మీనం వరకు పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆకస్మికంగా కలిసి వస్తుంది. అదే మేషం నుంచి మీనంలో పుట్టినటువంటి వాళ్ళలో మీకు శుభుడైన ఆకస్మికంగా నష్టపోయిన వాళ్ళు ఉంటారు. అంటే దీని అర్థం ఏమిటి? మీకు శుభుడే కానీ ఆయన నష్టం కలిగిస్తున్నాడా, లాభాన్ని కలిగిస్తున్నాడా? ఎలా అంటే ఒక వ్యాపారం నడుపుతున్నాం, ఆ వ్యాపారంలో తండ్రి కూర్చుంటాడు కౌంటర్ మీద, దాని తర్వాత కొంతసేపు అతనికి రెస్ట్ ఇవ్వడం కోసం కొడుకు వెళ్ళి కూర్చుంటాడు. కానీ కొడుకు యొక్క బుద్ధి గనక అక్కడ ఉండేటువంటి కౌంటర్లో ఎంతో కొంత ధనాన్ని తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేయడమో, వ్యసనాలకు గురైనప్పుడు కొడుకు సొంత కొడుకైనప్పటికీ అక్కడ ఉండేటువంటి ధనాన్ని అపహరించుకు వెళ్ళి కొన్ని వీక్నెస్ల వల్ల అతను ఆ యొక్క వ్యాపారానికి నష్టం వచ్చేలాగా ప్రవర్తించవచ్చు. ఎందుకు అంటే అక్కడ సొంత కొడుకే, అంటే లగ్నానికి శుభుడే అష్టమాధిపతి, కనుక నష్టం కలిగించే బుద్ధి ఆ అధిపతికి పాడైపోయింది, ఆ అధిపతి పాడయ్యాడు. అలాగే ఇప్పుడు ఎవరైనా పని వ్యక్తిని మనం పెట్టుకున్నాము, ఉదాహరణకు ఒక అసిస్టెంట్ని పెట్టుకున్నాం, అసిస్టెంట్ చాలా నిజాయితీ పరుడు అనుకోండి, వాడు రూపాయి ముట్టుకోడు పాప అయినప్పటికంటే దీని అర్థం ఏమిటి? సొంత వాళ్ళైనా బుద్ధి పాడైతే ఇబ్బందినిస్తుంది, బయట వాళ్ళైనా వాడు బుద్ధి పాడవకపోతే వాడు మంచి చేస్తాడు. అలాగే గ్రహం కూడా మీ లగ్నానికి శుభుడైనా పాపైనా అష్టమాధిపతి బాగున్నాడో లేదో చెక్ చేసుకోవాలి. ఆ బాగుండడం బాగోపోవడం ఎలా చెక్ చేయాలి అంటే, పాపకత్తెరలో ఉన్నాడా, పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, పాపగ్రహంతో వీక్షిస్తున్నాడా, దాని పోర్ట్ఫోలియో పాడైందా, అది ఉండే నక్షత్రం పాడైందా, బాగుందా చూసుకోవాలి. దీన్ని డివిజనల్ చార్ట్స్ అంటారు. అంటే వర్గ చక్రాల్లో ఎక్కడైనా పాడైతే కూడా దీని యొక్క ప్రభావం ఆ రకంగా ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే వీటితో పాటు అష్టమ స్థానంలో మీ లగ్నానికి శుభుడైనటువంటిది ఏదైనా గ్రహం వచ్చి కూర్చున్నా అష్టమం బాగుపడ్డట్టే. ఇవి రూల్స్. అయితే అష్టమం అనేటువంటిది అదృష్టము, మీ యొక్క పూర్వజన్మ పుణ్యాన్ని విత్డ్రాల్ చేసుకునేటువంటి స్థానం అష్టమం. 9వ భావం మనం భాగ్యభావం అంటాం, భాగ్యాన్ని విత్డ్రాల్ చేసుకునేది అష్టమం. కాబట్టి ఎవరైనా రాజకీయాల్లో బాగా రాణించాలన్నా, లేకపోతే లాటరీ కొట్టామండి అంటూ ఉంటారు, లాటరీ కొట్టాలన్నా, ఒక నిధి దొరికిందండి అనాలన్నా, వీటన్నిటికీ కూడా అష్టమమే ముఖ్య కారణము. అందుకని మీరు పూజ చేస్తున్నామండి, ఫలితం రాలేదు, అష్టమం పాడైంది, అక్కడ భాగ్యంతో పాటు అష్టమం కూడా పాడవుతుంది, పంచమం పాడవుతుంది. కొంతమంది కాన్సన్ట్రేషన్ ఎందుకు చేయలేరంటే అది కారణం. కాబట్టి మీరు ఏం చేయాలంటే అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః, ఈ మంత్రము కూడా మీకు అద్భుతంగా పనిచేస్తుంది. అదృష్టం అనేది లేకపోతే ఎలా ఉంటుందంటే దగ్గర దాకా వెళ్ళి మిస్ అవుతుంది. చూడండి, కొన్ని మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, సినిమా హీరోల్లో కూడా చూడండి, ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి కానీ వచ్చేసి హిట్ అయిపోయి పెద్ద హీరో అయిపోయాడండి అంటూ ఉంటాం. పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, తండ్రి చిన్నాన్నలు అందరూ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఉండి కూడా సక్సెస్ అవ్వలేకపోతుంటారు. దాన్ని అదృష్టం అంటాం. అసలు ఎప్పుడూ కొననటువంటి వ్యక్తి ఎప్పుడూ లాటరీ కొంటే టక్కన వాడికి కలిసి వస్తుంది. అసలు ఎప్పుడు నేను వెళ్తా అనుకోలేదండి గవర్నమెంట్ జాబ్లోకి, ఫ్రెండ్ ఏదో సరదాగా వెళ్ళాడు, ఫ్రెండ్తో పాటు నేను ఏదో సరదాగా అప్లికేషన్ పెట్టాను, గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది అంటాడు. అలా కాకుండా మరి కొంతమంది కొన్ని సంవత్సరాల తరబడి పాపం ఎంతో కష్టపడితే కానీ రాదు కొంతమందికి, దీన్నే అదృష్టం అంటారు. ఆ అదృష్టం అనేది పంచమ లాభ భాగ్యాలతో పాటు అష్టమ స్థానం కూడా సంబంధం కలిగి ఉంటుంది, బికాజ్ ఆఫ్ పూర్వజన్మ పుణ్యం విత్డ్రాల్ ప్లేస్ కాబట్టి నేను ఇందాక చెప్పినటువంటి ఓం అష్టమి చంద్ర విభ్రాజాలిక స్థల శోభితాయ నమః మహామంత్రం చేసుకోవడము. మరి కొంతమందికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏది నిధులు దొరుకుతుంటాయి ఎలాగా అంటే, పూర్వజన్మల్లో వాళ్ళు ఒక ఊరంతా ఏదో ఇబ్బందులో పడితే వాడి దగ్గర ఉన్నది మొత్తం సర్వస్వం కూడా దానం చేసిన వాడి వ్యక్తి అయి ఉంటాడు, లెక్క కట్టకుండా. ఇప్పుడు నేను ఈ దానం చేస్తే నాకేంటి లాభము అని చెప్పి లాభాపేక్ష చూసుకోకుండా, అవతల వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు కదా, ఆ ఇబ్బందుల్లో ఉండేటువంటి వారికి ఏదో ఒకటి సహాయం చేయాలనే భావనతో చేయడం అనేటువంటిదే మీకు ఇక్కడ ఫలితం ఇస్తుంది. ఇది పాటించండి, ఖచ్చితంగా మీరు అదృష్టాన్ని పొందుతారు. శ్రీమాత్రే నమః.